అండ్ మన సీత ఇప్పుడే వచ్చింది, సో డైరెక్ట్గా మైక్ ఇచ్చేస్తున్నాను. యా. హలో అందరికీ, ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా వాళ్ళందరికీ వచ్చినందుకు, మమ్మల్ని సపోర్ట్ చేయడానికి. ఫిలిం గురించి వస్తే ఫస్ట్ అయితే నేను డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ చెప్పాలి. థ్యాంక్ యూ సార్, ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు, నన్ను నమ్మినందుకు ఈ క్యారెక్టర్కి. ఎందుకంటే నేను చేసిన క్యారెక్టర్స్ అన్నిటికీ చాలా డిఫరెంట్ ఉంది అండ్ నేను చేయగలను అని నమ్మారు. సో థ్యాంక్ యూ ఫర్ దట్ సార్. ప్రొడ్యూసర్ గారు, ఇస్మాయిల్ గారు, లహరి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ ఆల్ దిస్ డేస్. అండ్ మా లీడ్ కాస్ట్ గురించి చెప్పాలంటే ధర్మ గురించి మీరు చూసే ఉంటారు టీజర్ అండ్ ట్రైలర్లో, అదర్ కొట్టేశాడు. చిన్న క్లిప్స్ ఉన్నాయి, చాలా చాలా బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్స్, చాలా బాగా చేశారు. అస్సలు ఆయన లాంచ్ ఫిలిం లాగా అయితే అస్సలు చేయలేదు. యూ డిడ్ వండర్ఫుల్ జాబ్ ధర్మ. ఐశ్వర్య, లుకింగ్ వెరీ 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 క్యూట్ ఆన్ స్క్రీన్. ఐ థింక్ యూ విల్ బీ వెరీ వెల్ నోన్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. చాలా చాలా బాగా చేసావు. అండ్ with all my other team members, you have done wonderfully well. మేమందరం చాలా బాగా బాండ్ అయ్యాం, చాలా బాగా షూటింగ్ చేసుకున్నాం, చాలా బాగా వచ్చింది సినిమా. సో ప్లీజ్ మీరు కూడా సపోర్ట్ చేయండి. అండ్ నాట్ టు ఫర్గెట్ డిఓపి ప్రశాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. అంత బాగా తీసినందుకు. కొన్ని సీన్స్ అయితే ఎక్స్ట్రాడినరీ ఉన్నాయి, కొన్ని క్లిప్స్. సో థ్యాంక్ యూ సో మచ్. సో మీరు కూడా ప్లీజ్ సపోర్ట్ చేయండి మమ్మల్ని. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అర్థమవుతోంది, స్టేజ్ పైన గర్ల్ పవర్ చాలా ఎక్కువ ఉంది, గర్ల్ గ్యాంగ్ అని చెప్పాలి యాక్చువల్లీ. యా. సో ఎస్, ఇప్పుడు మరి డైరెక్టర్ గారి మాటలు విందాము. కిరణ్ తిరుమల్ శెట్టి గారు, ప్లీజ్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి వచ్చిన మన మీడియా మిత్రులందరికీ నమస్తే అండి. ఈ స్టేజ్ మీద నుంచొని ఈరోజు నేను మాట్లాడడానికి కారణం, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు అండి. ప్రజెంట్ వాళ్ళిద్దరు లేరు ఇప్పుడు. అట్లాగే ఏంటంటే, నేను ఒక లారీ డ్రైవర్ కొడుకునండి. అందరిలాగా చదువుకోలేదండి, సింపుల్గా ఒక 10th వరకు చదువుకున్నవాడిని. ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ డ్రింకర్ సాయి అనే సినిమా తీసి మీ అందరి ముందు నుంచున్నానంటే నా జన్మనిచ్చిన తల్లిదండ్రులే కారణం అండి. వాళ్ళిద్దరికి ముందు నేను మనస్ఫూర్తిగా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇప్పుడు మన సినిమా డ్రింకర్ సాయి సినిమా గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, ఫస్ట్ నేను యాక్చువల్గానండి ఈ సినిమాకి మెగాస్టార్ చిరంజీవి గారికి ఒక లింక్ ఉందండి. అదేంటంటే, ఈ కథ నేను రాసుకున్న తర్వాత ప్రొడ్యూసర్ల కోసం నేను వెతకడం స్టార్ట్ చేశాను. 1 సంవత్సరం 2 సంవత్సరాలు ట్రై చేశాను. ఇంకా ట్రై చేసిన తర్వాత మన బసవరాజు లహరీధర్ గారు వచ్చారు కదా, వాళ్ళ ఫాదర్ బసవరాజు శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఇది సార్ కథ, ఆయన తెలుసండి యాక్చువల్గా నాకు బేసిక్గా. సార్ ఇది సార్ కథ అంటే ఆయన ఏమన్నారంటే, ఆయన చిరంజీవి గారికి క్లోజ్ ఫ్రెండ్ అండి, మన మెగాస్టార్ గారికి క్లోజ్ ఫ్రెండ్ అనమాట. సార్ ఇట్లా సినిమా చేద్దాం అనుకుంటున్నాను సార్ నేనంటే, నా కథల గురించి ఏం తెలియదు కిరణ్, ఓ పని చెప్తా, నేను బాస్ని అడుగుతాను, ఆయన ఓకే అంటే నేను సినిమా చేస్తాను, లేకపోతే నేను చేయనని మొహమాటలాగమని చెప్పేశారండి. సరే అని చెప్పి ఒకరోజు ఆయన చిరంజీవి సార్ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే, కథ నేను వింటాను, బాగుంటే చేద్దు లేకపోతే వద్దని చెప్పారంట. ఆయన కథ వింటారు అనగానే నాకు టెన్షన్ స్టార్ట్ అండి. ఎందుకంటే ఆయన అల్లాటప్పగా ఓకే చేయరండి కథలేది. ఇక దానికి ఏంటంటే, నేను ఇక లేదు ఇలా చెప్తే ఆయన కంపల్సరీ నచ్చదని చెప్పి, ఇప్పుడు నేను అనుకున్న డ్రింకర్ సై కథకి అసలు ఏదన్నా ఒక సోషల్ ఎలిమెంట్ ఒకటి మిక్స్ చేయాలి, దానికి యాడ్ చేయాలి, అప్పుడే నచ్చుద్ది అనే ఉద్దేశంతో కథని మళ్ళీ ఒక 6 నెలలు వర్క్ చేసుకొని వెళ్ళి మన జీకే మోహన్ గారు చెప్పడం జరిగిందండి. ఆయన నిర్మోహన్ చిరంజీవి గారికి మెసేజ్ పెట్టారు, సినిమా చాలా బాగా వచ్చింది, చాలా బాగుంది, కథ మంచి కథ అని చెప్పారు. చెప్పబట్టి ఆయన మన బసవరాజు గారికి మెసేజ్ పెట్టి యూ ప్రొసీడ్, యూ విల్ గో అని చెప్పి ఆయనకి మెసేజ్ పెట్టారు. ఇక అలా స్టార్ట్ అయిందండి సినిమా. ఆ రోజు చిరంజీవి గారు నో అంటే డ్రింకర్ సాయి సినిమా లేదండి. అదనమాట లింకు, డ్రింకర్ సాయి సినిమాకి మెగాస్టార్కి లింక్ అదండి. ఇక సినిమా గురించి స్టార్ట్ అయిన తర్వాత ఇద్దరు ప్రొడ్యూసర్లు చేసుకుందాం, బడ్జెట్ ఒక మంచి బడ్జెట్ అని చెప్పి మన ఇస్మాయిల్ గారిని కలవడం జరిగింది. వీళ్ళిద్దరు కలిసి సినిమా నాకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఫినిష్ చేశారండి. సినిమా కూడా మంచి అవుట్పుట్ వచ్చింది. ఇక క్యారెక్టర్స్ పరంగా మాట్లాడుకుంటే, మన డ్రింకర్ సాయి క్యారెక్టర్ మన మహేష్ అండి, ధర్మ పేరు ధర్మ అండి.